హాయ్ అండి, అందరికీ నమస్కారం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయాలు రాజకీయ కార్యకలాపాలకు వేదికలుగా మారాయనే ఆరోపణలు వచ్చినప్పుడు అది కేవలం రాజకీయ వివాదంగా చూడాల్సిన విషయం కాదు. విద్యా వ్యవస్థలో సంస్థాగత స్వాతంత్రత, పరిపాలన, పారదర్శకత గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వవిద్యాలయాల్లో జరిగిన నియామకాలు, పరిపాలన నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలపై తర్వాత వివాదాలు, ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. వైస్ ఛాన్సలర్గా పివిజిడి ప్రసాద్ రెడ్డి ఉన్న సమయంలో యూనివర్సిటీ పరిపాలన రాజకీయ కార్యకలాపాలకు అనుకూలంగా ఉపయోగించబడిందని ఆరోపణలు వచ్చాయి. విశాఖపట్నం స్థానిక రాజకీయ పరిణామాల్లో యూనివర్సిటీ వనరులు, విద్యార్థుల వినియోగంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులతో రాజకీయ సర్వేలు చేయించారనే ఆరోపణలు, ముఖ్యమంత్రి పర్యటన సమయంలో విద్యార్థులను వినియోగించారనే విమర్శలు కూడా అప్పట్లో చర్చకు వచ్చాయి. ఇక్కడ అసలు ప్రశ్న, ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ప్రధాన బాధ్యత చదువు, పరిశోధన, భవిష్యత్తు అవకాశాలపై ఉండేలా, లేక రాజకీయ కార్యకలాపాల్లో వారిని భాగస్వామ్యం చేయాలా? ఇదే సమయంలో యూనివర్సిటీ పరిపాలనలో వ్యక్తిగత ప్రయోజనాలు, నియామకాలు, అంతర్గత మార్కులు, జీతాలు, నిధులు వినియోగానికి సంబంధించిన కూడా తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. విజిలెన్స్ విచారణలో కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అక్రమ నియామకాలు మరియు ఇతర నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని సిఫారసులు చేసినట్లు ప్రభుత్వం తరఫున వచ్చిన వివరాల్లో పేర్కొనబడింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. విజిలెన్స్లో ఆరోపణలు నమోదు కావడం, విచారణకు సిఫారసు చేయడం ఒక దశ. తుది నేరపరమైన బాధ్యతను కోర్టు నిర్ణయించడం మరో దశ. అందువల్ల ఈ వ్యవహారాన్ని రాజకీయ ఆరోపణ స్థాయిలో కాకుండా పత్రాలు, విచారణ, నివేదికలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు న్యాయపరమైన పరిణామాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఆరోపణలు నిజమని తేలితే మాత్రం విషయం చాలా తీవ్రమైంది. ఎందుకంటే విశ్వవిద్యాలయం అనేది ఏ రాజకీయ పార్టీకి చెందిన సంస్థ కాదు. అది విద్యార్థులకు చెందిన సంస్థ, పరిశోధకులకు చెందిన సంస్థ, ప్రజాధనంతో నడిచే ఒక ప్రజా విద్యా వ్యవస్థ. అందుకే వైస్ ఛాన్సలర్ స్థాయి నుంచి కింద స్థాయి పరిపాలన వరకు ప్రతి నిర్ణయంలో అర్హత, పారదర్శకత, నిబంధనల ప్రధాన ప్రమాణాలుగా ఉండాలి. ప్రభుత్వం మారిన ప్రతిసారి విశ్వవిద్యాలయాల పరిపాలన వ్యవస్థ కూడా రాజకీయ ప్రభావానికి లోనైతే దాని ప్రభావం చివరికి విద్యార్థులపైనే పడుతుంది. ర్యాంకులు పడిపోవడం, పరిశోధన నాణ్యత తగ్గడం, నియామకాల్లో వివాదాలు రావడం, ప్రజాధనం వినియోగంపై అనుమానాలు ఏర్పడడం, ఇవన్నీ ఒక సంస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. అందుకే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకే ప్రమాణం ఉండాలి. విశ్వవిద్యాలయం రాజకీయ కార్యాలయం కాకూడదు. విద్యార్థులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ప్రజాధనం వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలి. నియామకాల్లో అర్హత, అనుభవం, నిబంధనలు పాటించాలి. అక్రమాలు జరిగాయని తేలితే బాధ్యతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తికి న్యాయపరమైన ప్రక్రియలో తన వాదన వినిపించే అవకాశం కూడా ఉండాలి. ఇది ఒక పార్టీకి వ్యతిరేకమైన ప్రశ్న కాదు. ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ప్రశ్న. విశ్వవిద్యాలయంలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు కోసమే పనిచేసే సంస్థలుగా నిలబడ్డాన్ని ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిన కనీస బాధ్యత. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి.